హలో హాయ్ అండి, అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్ కర్రీ ఏ విధంగా వండుదామో చూద్దామండి. క్యాప్సికాలన్నిటిని తీసుకున్న తర్వాత వాటన్నిటిని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటిని కట్ చేసుకొని అందులో ఉన్న గింజలన్నిటిని తీసేసుకోవాలి. మిరపకాయల ఇట్లా ఇత్తుల్లాగా ఉంటే వాటన్నిటిని తీసేసి వాటన్నిటిని చిన్న చిన్న వక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని కడాయిలో నూనె పోసుకున్న తర్వాత నూనె హీట్ ఎక్కినాక పోపు గింజలన్నిటిని అందులోకి వేసుకోవాలి. పోపు గింజలన్నీ వేగినాక క్యాప్సికమ్ను అందులో వేసుకొని దగ్గర దాకా ఉడకబెట్టుకోవాలి. పచ్చివాసన పోయేదాకా నూనెలోనే క్యాప్సికమ్ మొత్తం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నిటిని అందులో వేసుకోవాలి. వాటిని మొత్తం కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, మెంతి కూడా అందులోనే వేసేయాలి. ఇప్పుడు ఒక కర్రీకి కావాల్సినంత కారము, ఉప్పు అందులో వేసుకొని మీరు ఎంత కారం తింటారో అంత వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కర్రీకి మొత్తం కారం, ఉప్పు పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5 minutes దాకా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు మొత్తం గోలినాక వక్కలు ఉండకుండా మెత్తగా మొత్తం ఉడికేదాకా దాన్ని ఒక 10 minutes దాకా ఉడకనివ్వాలి. కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా ఉందండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా బాగా ఉడకబెట్టుకొని కలబెట్టుకోవాలి. కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఇలా క్యాప్సికమ్ కర్రీ వండుకొని చూడండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. క్యాప్సికమ్ వల్ల ఫుల్ ఉపయోగాలు ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.